ఇక్కడైతే చాలా మంది అమ్మ వాళ్ళైతే కూర్చున్నారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పొలం ఉందా నీకు? ఉంది. రైతు బంధు వస్తుందా? లేదు లేదు, రైతు బంధు లేదు, ఏమీ లేవు. అడిగినావా మరి వస్తుందా అని? లంచం కూడా అడిగినాం, ఎంఆర్ ఆఫీస్ తిరిగినాం, బ్యాంక్ చుట్టూ తిరుగుతాం. 2 లక్షల బ్యాంకులో 2 లక్షల పైసలు కూడా లేవు. ఏమంటారు? పెడతా అంటాడు, వాడు పెట్టే లేదు, మేము తినేది లేదు. ఇచ్చిందంటే కదా 2-3 సార్లు ఇచ్చిందంటే కదా. కేసీఆర్ ఉన్నప్పుడు మూడో ఇడతా నాకు ఒక నెలకు 6 నెలలకు 50 3 లక్షలు అయిపోయినాయి. 2 లక్షల రుణమైపోయింది, 2 లక్షల మళ్ళీ మిత్ అయింది అని 3 వేయలేదు. ఇప్పుడు రేవంత్ ఇస్తుందంటే కదా వాడు లంచగొడుతాడు, వాడు సీఎం చేసిన మంత్రి చేసిన లంచగొడుకు. ఇదే మా కొండారెడ్డిపల్లి లంచగొడుకోడు, కాపు లంచగొడుకోడు అని కొడుతాడు లంచగొడుకు. కేసీఆర్ పోయినాక అందరికి నెత్తి టోపి పెట్టి వాడు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇంకా ఎక్స్ట్రా చేస్తాను. ఎక్స్ట్రా అయితే ఉన్నవే వేస్తలేడు, ఇంకేడు వేస్తాడు అండి. రావడం లేదు. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? కరెంటు సరిగ్గా లేదు, ఏ సరిగ్గా లేదు. ఎందుకు 500 రూపాయలకి అంటే మనకి ఫ్రీ కరెంట్ ఇస్తున్నా అని చెప్పేసి అన్నారు. 500 రూపాయలకి గ్యాస్ 3 పీస్ కరెంట్ ఇస్తున్నాడు, 3 గంటలు కట్ చేస్తున్నాడు, లో వోల్టేజ్ వస్తుంది, సరిగ్గా రావడం. కేసీఆర్ ప్రభుత్వమే కరెక్ట్. కేసీఆర్ ప్రభుత్వంలో కరెంటుకు ఏ ప్రాబ్లం లేకుండే, ఎలాంటి అవగాహన లేకుండే. ఇప్పుడు నీళ్ళు వస్తాయా పొలానికి నీళ్ళు వస్తున్నాయి, కరెంటు లో వోల్టేజ్ వస్తుంది, మోటార్లు నడుస్తలేవు. రైతు బంధు సరిగ్గా లేదు, రైతు బంధు పడతలేదు. అద్దె ఎకరా అంటాడు, ఎకరా అంటాడు, ఇప్పుడు 2 ఎకరాలు అంటే దొరకలేదు. రైతు బంధు వల్లే రుణమాఫీ కాలేదు. అద్దె ఎకరాకు 30 గుంటలకి వేసినాడు, 10 మంది 5 మందికి వేస్తాడు అంతే, కత్తి మొలకు లేదు. రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, 40,000 కోట్లు అన్నాడు. ఆడు 18,000 కోట్లకే ముగించిండు. వాడు రుణమాఫీ చేయడు, రైతు బంద్ చేయడు, పాల బిల్లు మేము పాలు పోసి వాడిని అడక తింగాలి. మా పరిస్థితి అంటే గట్ల వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ గిదే మార్పిడి, వాడు చేసిన మార్పిడి మొత్తం గిదే. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఆడు కళ్యాణ్ లక్ష్మి అని ఆడపిల్లల మోసం చేసి తులం బంగారం పెడుతున్నాడు. ఆడు తులం కాదు, ఒక మాంసం కూడా పెట్టలేడు. ఏంటికి మాట్లాడతాడు వాడు, దళిద్రం మాట వాడు. కేసీఆర్ పరిపాలన కంటే కాంగ్రెస్ పరిపాలన బాగుంది అని చెప్పేసి అంటున్నారు. వాడు ఒక్క పాయింట్ కూడా కాదు కేసీఆర్ దాంట్లో, ఒక్కటి పాయింట్ కాదు వాడు. కేసీఆర్ మేనమామ లేక 1,00,000 రూపాయలు ఇచ్చిండు. రైతు బంధు 1 సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చిండు. కేసీఆర్ అంత గొప్ప నా వీడు, ఆయన ఒక చెప్పుతో ఆడు వీడు. వీని ముఖం వీడు దళితులు లంచవాడుకు ఇన్ని అబద్ధాలు చెప్పి మీద కూర్చున్నాడు. ఎవరికి ఇచ్చినాడు? సిలిండర్ ఫ్రీ అన్నాడు. ఏదా ఫ్రీ ఎవరికి ఇచ్చినావు? మేమేలే ఆమె వేసిన లంచోడు తిక్క లంచోడు ఓడేసాడు, మేమేస్తాం వానికి. వానికి వస్తే మా ఊరు పక్కలే వానికి ఏనేయం, ఆ లంచోడికి వేస్తాం. అన్ని అబద్ధాలు చెప్పి 2,500 మైలేక అన్నాడు. పెద్దమ్మ ఈ నెల తీసుకుంటేనేమో 2,000 వచ్చిన 4,000 పెద్దమ్మ అన్నాడు. ఎక్కడ వాయిన ఆయన నీ 4,000. ఇప్పుడు మీకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు మాకు. ఆయన చెప్పిన 6 గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదు. మరి రుణమాఫీ అని చెప్పిండు, చారణ భాగం కూడా కాలేదు. ఎకరం 30 గుంటలు ఉంటే ఒక ఎకరకే పడగా ఇంకా 30 గుంటలకు మళ్ళీ వన్నీ లేదు. అవి ఇప్పుడు కేసీఆర్ పరిపాలన కంటే మేమే బాగా చేస్తున్నాం, ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మంచి కూడా అంటారు. ఆయన మధ్యలో ఆయన అనుకుంటున్నాడు మేడం, ఆయన మధ్యలో ఆయన అనుకుంటున్నాడు కానీ ఇతరుల ప్రజలకు చేసింది ఏం లేదు. ఆయన ఒక్క గ్యారెంటీ కూడా చేయలేదు. ఆయన చారణ భాగం కాదు అది. అందులో కేసీఆర్ దాంట్లో కేసీఆర్ కన్న తండ్రి, ఎప్పటికైనా ఆయనకు మర్చిపోకుండా చేయాలన్నట్టు. రుణమాఫీకి రైతు బంధుకి ఎవరు చెప్పలే, ఆయన అనుకొని ఆయన మధ్యలో ఆయన చేసుకున్నాడు. ఎవరు చెప్పింది కాదు అది. 10,000 లక్షల కోట్లు ఎక్కడ ఇచ్చినాం మేడం, అది మనకు కాదు. ఎక్కడ ఇచ్చుకున్నాడు? ప్రజలకైతే ఒక్కరికి కూడా ఇవ్వలేదు మేడం, ఇవ్వలేదు. ఎకరాకు 15,000 ఇస్తున్నాడు, ఇప్పుడు మళ్ళీ 6,000 అంటుండు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతులు చాలా దరిద్రంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలాగో కొనసాగుతుందంటే అనంతపురం ఆయనకు ఆలయం చేసి అద్దమ్మ రాత్రి లేచి పెద్దమ్మ అన్నాడంట. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రైతులకు చాలా బాధాకరంగా ఉంది. రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మొన్న యాసింగ్ చూసుకున్నట్టయితే రైతులు పల్లీలు వేసుకున్నాం అందరం. కేసీఆర్ ప్రభుత్వంలో ఒక పల్లి క్వింటాల్ వచ్చేసి 7,000 నుంచి 8,000 మధ్యలో అమ్ముకున్నాము కేసీఆర్ గారి ప్రభుత్వంలో. ఇప్పుడు చూసినట్టయితే 4,000 నుంచి 6,000 మధ్యలో అమ్ముకొని రైతుల పెట్టుబడి ఊకేళ్ళగా రైతులు ఉరితాడు, ఇప్పుడు రైతుల మెడకు ఒక ఉరితాడే దిక్కైంది. అంతకు మించి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు రేవంత్ రెడ్డి గారు ఉరకబెట్టింది ఏమీ లేదు. ఆయన 10,000 కోట్లు రుణమాఫీ దీనికి ఆయనకి మాకు రైతులకు ఎవరికి వేయలేదు. ఆయన అన్నదమ్ములకు ఇట్లా ఇస్తే ఆయన పోయి వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో వెంచర్ ఇట్లా వేసుకొని ఆయన కుటుంబం ఆయన యనమల కుటుంబం రేవంత్ రెడ్డి గారు ఎదిగిపోతారు తప్ప తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా లేరు. మేము యువ ఫార్మర్. ఈయన భవిష్యత్తు అయిపోయింది, ఇంకా ఈయన ఎమ్మెల్యే ఒక గెలవాడు కానీ ఈయన కొత్త పనులు చేయాల్సిన అవసరం లేదు. పాత ఇది తీసేయకపోతే బాగుంటుందని మా ఆలోచన అంతే.
మరి ఇప్పుడు మీరు ఎమ్మెల్యే ఆయన గెలవకపోయినా పర్లేదు, ఆయన గెలవరని అంటున్నారు. అసలు ఇక బీఆర్ఎస్ అధికారంలోకి రాదని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు కదా. రేవంత్ రెడ్డి 420 హామీలు చెప్పారు కదా, ఈ నమ్మే పరిస్థితి ఎవరు లేరు, కాలం బాగాలేదు. రేవంత్ రెడ్డి గారు 420 హామీలు ఇచ్చి మొన్న కేటీఆర్ అన్నారు కదా, అదేవిధంగా ఇక్కడ కాండిస్తున్నాం. 16,10,000 మాఫీ కాలే, ఎకరన్నర 2 ఎకరాల భూమి ఉంది నాకు, కనీసంగా వస్తాయి. ఇప్పుడు నాకు దాదాపు 1,10,000 మాఫీ కాలే, 1,10,000 కూడా మాఫీ కాలే. 420 హామీలు నమ్మి ప్రజలు మోసపోయారు కదా. ఇదే విధంగా చాలా మంది కూడా రేవంత్ రెడ్డి బుద్ధి చెప్తారు, దగ్గర వస్తున్న రోజులు కూడా మళ్ళీ బయట రావాలని కోరుకుంటున్నాం. ఇస్తాడు ఎందుకు 4 కాదా? 4 ఇస్తారు. మేము అక్కడ మందికి ఇరిగిరి పాడు చేసిరి 2 ఇస్తుండు. 4-5 వేలు ఇస్తా అన్నది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. అవును అన్నాడు. మరి వచ్చినాయి ఇప్పటి వరకు? ఏమి అనుకున్న పనులు ఏది రాలేదు, ఏమి రాలేదు. అన్ని ఉత్తమే అయింది. ఒక కరెంటు బిల్లు 2 బస్సులే ఉండవు, ఇక ఏది లేదు. ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఎట్లుంది పరిపాలన? ఎట్లుంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? ఏమో బిడ్డ, మనకు తెలుసా ముసలి మనం ఊసుంటాం, మా చుట్టూ ముసలి ఉంటే తోలు పెట్టుకుంటా, ఊకంటేసి అది ఇది తోలు పెట్టుకుంటాం. ఇంకా పెద్ద పెద్దోళ్ళు మాకు చెప్తారు. పెన్షన్ రాలే 4,000. 2,000 ఇస్తున్నాడు, 4,000 ఇస్తున్నాడు. 2,000 ఎవరివి? దేవంత్ రెడ్డి. మేము ఏతుంటా వ్యవసాయం చేస్తావా? వ్యవసాయం చేస్తాం. ఎంత ఉంది పొలం? 6 ఎకరాలు ఉంది. వస్తుందా రైతు బంధు? వాళ్ళే అమ్మా వస్తుంది. ఈ ప్రభుత్వమే వేస్ట్, వచ్చాడు ఏది లేదు. ఇప్పటికి వేస్ట్ ప్రభుత్వం అంటే ఇదే. కొన్ని లక్షల కోట్లు వేసినాం అకౌంట్ అలా అంటారు కదా రైతులు. వాళ్ళ అకౌంట్లోకి వేసుకున్నారు కదా, మాకైతే రాలేదు. అటువంటి మాకైతే లేవు. నేను చూసిన కానీ 70 ఏళ్ళు ఉన్నా ఇంత లత్కోరు ప్రభుత్వం ఎప్పుడు లేదు. రైతు బంధు ఎప్పుడు వచ్చింది లాస్ట్? కేసీఆర్ టైం చేసేది. ఇప్పుడు ఈయన ఎత్తలేడా? ఇప్పటికి రాలే. వేస్తున్నా అని చెప్పేసి అని అంటున్నారు. 3 ఎకరాలకు వేసిన అన్నాడు, నాకు 2 ఎకరాల 16 గుంటలు, దానికి ఇప్పటికి పైసలు రాలే. మా భార్యకు ఎకరా 32 గుంటలు, దానికి 9,000 ఎకరన్నరకు వేసిండు. నాది ఇంకా 3 ఎకరాలు 30 గుంటలు, అది రాలేదు. ఇప్పుడు పొలానికి ఎరువులు దొరుకుతున్నాయా కొనుక్కోవడానికి? తెస్తారు యూరియా. ఇప్పుడు ఏముందంటే గత పాలకులకు ఇప్పటికీ చాలా తేడా ఉంది. రేవంత్ రెడ్డి ఏంటంటే ఫామ్ హౌజుల్ని ఏమంటారంటే అక్కడే ఉండి మాట్లాడడం జరుగుతుంది. కానీ రైతులకు ఎలాంటి కేసీఆర్ ఉన్నటువంటి ప్రభుత్వంలో సకాలంలో మందులు కానీ ఇతనాలు కానీ కరెంటు ఉడక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు అంత ఈజీగా అయితే లేదు. మళ్ళీ ఇట్లాంటి గవర్నమెంట్ ఎప్పుడు చూడలేనంటూ మాకైతే ఉన్నటువంటి విధానం అయితే 10 ఏళ్ళు అయితే చాలా మేలుగా ఉన్నది. కరెంటు కానీ తర్వాత సబ్సిడీలు కానీ ఇట్లాంటివి బాగానే ఉండే, కానీ ఇప్పుడు లేదు, అంత ఈజీగా అయితే లేదు. రుణమాఫీ అయితే అందరికి కాలేదు అంటున్నాడు, కానీ మాకైతే కాలేదు. రుణమాఫీ అయితే కాలేదు. ఉత్తదే అంత వాడు అంతా బోగస్ ఉంది. ఇంకేమేం మాట్లాడనికే లేదు. రేవంత్ రెడ్డి ఏమైనా అక్కడ చెప్పుకోవాల్సిందే, కానీ ప్రజలకైతే మేలు జరగలేదు, ఉత్తజూలేదు. 61,000 ఉంది. అదే ఎందుకు వాళ్ళు 2 లక్షల వరకు రుణమాఫీ అన్నాడు కదా, 61,000 కూడా నాకు కాలేదు. ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరిగినాము, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరిగినాం, ఇప్పటి వరకు కూడా రైతు బంధు రుణమాఫీ కాలే, రైతు బంధు కూడా వాడాలి ఇంతవరకు. అందుకోసానికి మళ్ళీ కేసీఆరే రావాలి. అధికారుల చుట్టూ అయితే అవుతుందని అంటున్నారు. ఇక అధికారుల చుట్టూ తిరుగుతున్నాం, వ్యవసాయ అధికారుల చుట్టూ ఇంతవరకు అయితే రుణమాఫీ ఒకసారి ఇస్తాడు. అవే 200 మందులు కూడా కొనుక్కోవాల్సి ఉంటుంది కదా. మందులు కొనుక్కోవాలంటే కష్టం చేసి నాకు ఎవరు లేరు, ఏం లేదు, బాధపడుతున్నా. ఎవరు ఇచ్చేటోళ్ళు లేరు, తీసుకునేటోళ్ళు లేరు. ఇక ఎన్నో అన్ను ఇక మీ అసలు ఏమన్నా ఇంత పని చెప్తే చేసుకుంటే నా ఖర్చు అందరూ నేను చేసుకుంటామా. వాడు ఇస్తలేడమ్మా టైంకు 3 నెలలకు 4 నెలలకు ఒకసారి ఇస్తే ఏందమ్మా, ఈ నెల ఆ నెల అంటే ఆ నెల ఈ నెల అంటే వస్తాయి. ఇచ్చేటోళ్ళు ఏమంటారు, పోయిన నెల 25 ఇచ్చినాం, ఈ నెల 25కి వస్తాయి కదా అని అంటారు. కానీ పాపం ఆయన కడుపుసలాకుండా 2 తారీఖు 3 తారీఖు 5 తారీఖు 10 తారీఖు ఒకరు లాస్ట్. ఇక అప్పుడు ఇచ్చేది కేసీఆర్ ఉండగా 2016 బాగా ఇచ్చేది, అవే 2016 ఇస్తున్నాడు. 4,000 అని ఆశ చెప్పి అది వాళ్ళది ఆడవాళ్ళకు బస్ కిరాయి మాఫ్ చేసిండు. ఇక బస్సులు కూడా కళ్ళుగారిని ముసలు నా కళ్ళుగారు రావాలంటే జర్రాని ఆడవాళ్ళని దొబ్బేస్తున్నారు, మొగళ్ళు కూర్చుంటున్నారు, ఆడవాళ్ళు కూర్చుంటున్నారు. 2-3 సార్లు రెట్ట పడితే తన్ని అమ్మని పూకలమ్మట లంచమ్మంట. నేను ఏంది నా కళ్ళుగారు రావు, నేను కూర్చున్నాను. ఓసారి కొట్టినా చెంపకు కుట్టేరి భయాన్ని కూర్చోదు. అమ్మ ఎక్కడ నాకు భాష వస్తుంది, అమ్మ తుర్క భాష. అరే భయాన్ని కూర్చోదు తీసుకొస్తారా భోసి మరి ఇక బూతులు అని ఏం చేస్తుంటారు? అగ్రికల్చర్ ఎట్లా నడుస్తుంది వ్యవసాయం? వ్యవసాయం అంతా దివాళా చేసింది మేడం. ఎందుకు?
ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి అన్నీ వస్తుండే మేడం. అట్లాంటి ఏం లేవు. ఇది జరగడం ఇప్పుడు వ్యవసాయం అప్పట్లాగా లేదు. ఇప్పుడు మీకు రైతు బంధు వచ్చి అంటే లాస్ట్ ఎప్పుడు వచ్చింది మీకు రైతు బంధు? వస్తుంది మేడం, చెప్పేది ఒక డేట్ చెప్తారు, వచ్చేది ఒక డేట్ చెప్తారు మేడం. ఎప్పుడే కానీ ఎవరు నాటేసేటప్పుడు వస్తుండే. ఇప్పుడు కోతలకు వచ్చే ముంగల రైతు బంధు వస్తుంది, అది జరుగుతుంది. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకుంది మేడం 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు. 5 ఎకరాలకు ఇప్పుడు రేవంత్ అధికారంలోకి వచ్చే ముంగట ఎంత ఇస్తా అన్నాడు, ఇప్పుడు మీకు ఎంత పడుతుంది? మేడం అది ప్రజలకు ఫస్ట్ హామీ ఇచ్చింది ఒకటి, ప్రజలు అక్కడ మోసపోయారు, చేసింది ఒక తప్పు. ఎందుకంటే వాగ్దానం చేసింది 15,000, ఇచ్చేది మళ్ళీ 12,000 అనేది తగ్గించారు. 12,000 పడుతున్నాయా మీకు? అది టైంకి వస్తలే మేడం. వస్తున్నాయి కానీ ఆకలి అయినప్పుడు అన్నం పెట్టాలి, కానీ ఆకలి అంతా అయిపోయినాక అన్నం పెడితే ఎలా మేడం, టైం కానీ వస్తలే మేడం. అది బాబాయ్ మీరు చెప్పండి, ఎట్లుంది పరిపాలన? పాలన అంటే ఒకటే, ప్రజల లోపల ఒక మార్పు కోరినరు. ఆ మార్పుతోని మళ్ళీ ఎంబడే మార్పు కోరినరు. ఎట్లా అంటే అయ్యో ఉన్నాయని పోగొట్టుకున్నాం మేము, మంచిగా పాలన చేస్తారని పోగొట్టుకున్నాము, ఒక దరిద్రుని తెచ్చిపెట్టుకున్నాము అని అనుకుంటారు ప్రజలు. ప్రజల లోపల వచ్చింది ఏంటంటే ఒకటే, కేసీఆర్ ఉంటే మాకు అన్నిటికన్నీ సౌకర్యాలు ఉండే, ఇప్పుడు ఎలాంటి సౌకర్యం లేదు. కాబట్టి ఒకటే విషయం నేను చెప్పేది నా స్వయంగా, మళ్ళీ అతి తొందరలోనే కేసీఆర్ వస్తారని నా నమ్మకం. ఈయనతో ఏది కాదు. ఇంకోటి ఏంది, రేపు ఎలక్షన్లు అంటున్నాడు, ఏది స్థానిక సంస్థ ఎలక్షన్లు అంటుండు అని ఎంబడే మళ్ళీ ఏం చేసి ఎంపీటీసీకి పోతున్నాడు. ఎందుకంటే ప్రజలను మబ్బ పెడుతున్నాడు, అంతేగాని ఆ ఎలక్షన్లు కూడా జరపడు ఆయన. ఆ ఎలక్షన్లు జరిపే ఛాన్సే లేదు ఆయనతో. నీళ్ళు వస్తలేవు మేడం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటికాడ వండుకునేటోళ్ళు నీళ్ళు మంచిగా వస్తుండే. ఇప్పుడు మాకు నీళ్ళ కాలువల కాడ పోయి నైట్ పూట వండుకున్నా కానీ నీళ్ళు ఇస్తలేడు. ఏమనంటే వాళ్ళు అక్కడ పోయినా ఇక్కడ పోయినా అని చెప్తారు, కానీ నీళ్ళు మాత్రం మాకు నీళ్ళు వస్తలేవు. కరెంటు సరిగ్గా ఉండలేదు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు కరెంటు 24 గంటల కరెంటు ఉన్నది, నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు కనీసం చేసుకోవడం బతకడానికి కూడా నీళ్ళు లేవు. ఇప్పుడు మేము పంటలు వేసినాం, అన్ని నీళ్ళు ఇస్తలేడు. వారానికి ఒక రోజు అంటున్నాం, ఆ వారానికి ఒక రోజు కూడా వస్తలేవు. మేము పోయి కాలువల కాడ వండుకుంటున్నాం. మా పరిస్థితి ఏంది? ఇప్పుడు నేను 8 ఎకరాలు మకజొన్న వేసినాం, కనీసం నీళ్ళు పెడదామంటే నీళ్ళు లేవు మాకు. ఇప్పుడు కరెంటు లేదు, కరెంటు ఒక రోజు ఉంటుంది, ఓ రోజు ఉండలేదు. ఇప్పుడు రైతుల పరిస్థితి తెలంగాణలో ఎట్లా ఉందని చెప్పేసి అనుకుంటున్నారు? చాలా అధ్వానంగా ఉంది మేడం. ఈ రైతుల పరిస్థితి అయితే అధ్వానంగా ఉంది. ఈ మళ్ళీ కేసీఆర్ వచ్చేంత వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం పోవాలి, మళ్ళీ కేసీఆర్ రావాలి, అంతే. ఇంకా రైతుల పరిస్థితి అయితే అధ్వానంగా ఉంది. అది రైతు భరోసా అన్నాడు, 7,500 అన్నాడు ఎకరకు, 6,000 ఇస్తున్నాడు. అదే పడ్డాయా పడలేదా కూడా తెలియదు. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ కూడా కరెక్ట్ కాలేదు. ఆయనకైనా కానూనికి ఎవరికి ఏం కాలేదు. ఏది ఒక్కటి ఇచ్చిన హామీలలో కనీసం ఒక్కటి మాత్రం చేయలేదు ఇప్పటి వరకు. ఏది కరెక్ట్ ఈ హామీ చేసినది ఒకటి లేదు. ఒక మహిళల బస్సు ఫ్రీ బస్సు తప్ప ఆయన ఇచ్చిన హామీలు ఏం చేయలేదు ఇప్పటి వరకు మాత్రం. ఒక్క ఈ హామీ కూడా చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే మాట ఏంటంటే, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులు మంచిగుర్రు అని చెప్పేసి అంటున్నాడు. అదే ఆయన అనుకుంటున్నాడు మేడం. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు మంచిగా ఆయన అనుకుంటుండ్రు. కానీ ఇప్పుడు రైతులు ఉన్నది ఏంటంటే, అసలు రైతులకు ఏం నీళ్లు లేవు, రైతు భరోసా ఏం లేవు, రేట్లు కూడా లేదు, కనీసం మిర్చి ధర కూడా లేదు. కనీసం ఎకరాలు పెట్టి 400 కూలీలకు ఇచ్చి మేము మిర్చి అమ్ముకుందామంటే మిర్చి ధర కూడా లేదు. ఉన్న మిర్చి కూడా తెగులు వచ్చిపోయినాయి. ఏమన్నా ఉంది అంటే అమ్ముకుందామంటే కూలీల పైసలు, పెట్టుబడి పైసలు కూడా లేవు ఈ ప్రభుత్వం వచ్చినాక. సో ఇప్పటివరకు స్థానికులు మాట్లాడిన మాటలు బట్టి చూస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజాపాలన అని ఏ విధంగా అయితే చెప్పిందో, ప్రజలలో కూడా పరిపాలన ఏ విధంగా అందుతుందని అయితే చెప్పిందో, వారి మాటల్లో విన్నట్లయితే ఈ ప్రభుత్వానికి మేము అనవసరంగా ఓట్లేసి గెలిపించుకున్నాము, కేసీఆర్ పరిపాలించిన 10 సంవత్సరాల పరిపాలనే బాగుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఓట్లేయము, అధికారంలోకి కూడా తీసుకురాము. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో, చేస్తాన్న హామీలు కావచ్చు, 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, మహిళల పట్ల, రైతుల పట్ల కూడా మరి ఏ విధంగా వ్యవహరిస్తుందనేది అందరూ చూస్తూనే ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ ప్రభుత్వాన్ని మేము అధికారంలోకి తీసుకురావడానికి కూడా ఏమాత్రం కూడా ఛాన్స్ ఇవ్వమని చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, ఆమన్గల్.